వద్దన్నప్పుడు మా వాళ్ళకి నచ్చజెప్పి అప్పుడు ప్లాంట్ని కంటిన్యూ పోకుండా ఆపామయ్యా మేము. అప్పుడు నువ్వు 2022-23లో జవకలకు వచ్చినావు అనుకుంటాను. ప్రజలు ఇప్పుడు కూడా గుర్తు చేస్తున్నారు, రైతులు గుర్తు చేస్తున్నారు. నాకు అక్కడ ఆ పొద్దున్న నీ కంఠంలో ప్రాణం ఉండంగా ఈ ప్రాంతానికి సోలార్ పవర్ ప్లాంట్ రానినని చెప్పి మాటిచ్చింది వాస్తవం కదా నువ్వు? ఆ రోజు మాట ఇచ్చేప్పుడే మాట మర్చిపోయినావా? గెలుస్తానే. ఎందుకంటే మనకు సోలార్ పవర్ ప్లాంట్ వస్తే ఏ రాజకీయ నాయకునికైనా బాగా ఆనందం. ఎందుకంటే దాంట్లో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి, కమిషన్స్ ఉంటాయి, సవాళ్ళు వచ్చి ఉంటాయి మనకి. ఇలాంటి ప్రాఫిట్స్ కోసం, బెనిఫిట్స్ కోసం, మన స్వార్థ ప్రయోజనాల కోసం రైతులను బలిగా పెట్టడం ధర్మం కాదు. వెంకటప్రసాద్ గుర్తుపెట్టుకో. స్థాయిల గురించి మాట్లాడుతున్నాం. ఈ స్థాయిల గురించి, జగన్ రెడ్డి స్థాయి గురించి, లోకేష్ గారి స్థాయి గురించి, చంద్రబాబు నాయుడు గారి స్థాయి గురించి, నీ స్థాయి గురించి ఓ రోజు మళ్ళీ సపరేట్ చర్చ పెట్టుకుందాం మనమందరం. ఎందుకంటే ఇది రైతుల గురించి మాట్లాడే సందర్భం కాబట్టి చెప్తా ఉన్నాను నేను. రైతులకు అన్యాయం చేసే కార్యక్రమం నువ్వు చేస్తే కనుక ప్రజలు నీకు ఇన్నాళ్ళు 25 ఏళ్ళు నువ్వు చెప్తున్నావే, కదిరంటే కందికుంట ప్రసాద్, తెలుగుదేశం అంటే కందికుంట ప్రసాద్, సైకిల్ అంటే కందికుంట ప్రసాద్. 5 ఏళ్ళు నీకు మాత్రం బ్రహ్మాండంగా ప్రజలు పట్టం కట్టింది మాత్రం వాస్తవమే. 5 ఏళ్ళు కాదు, 5 టర్ములు. 5 టర్ముల్లో 3 మార్లు ఓడిపోయినా 2 మార్లు గెలిచింది మాత్రం వాస్తవమే. అంతలోనే మనం ఈ అధికారాన్ని, అహాన్ని నెత్తికెత్తుకొని హేళనగా రైతులు మాట్లాడేంత హీన పరిస్థితికి దిగజారుతామని అనుకోను. ప్రజలకు మేలు చేయాలా, ఆ ప్రాంతంలో సోలార్ వచ్చినా కూడా రాకూడదని మేము పూర్తిగా కోరుకుంటున్నాం. వచ్చినా కూడా రైతులకు మేలు జరిగే విధంగా ఎక్కడైనా పోండి. ఆ ప్రజాభిప్రాయం తీసుకున్నారా మీరు? అసలుకు మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మీ ప్రభుత్వం కానీ, మీరు కానీ ప్రజల దగ్గరికి పోయి ఇక్కడ సోలార్ ప్లాంట్ అవసరమా లేదా అని ఏమైనా అడిగారా మీరు? ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నారా మీరు? తీసుకోకుండా డైరెక్ట్గా మేము ఇండస్ట్రీ పెడుతున్నాం మేమని చెప్పి టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తే ఎవడబ్బా సొమ్మని స్టార్ట్ చేస్తారా? మీరు నాకు అర్థం కాదా? ప్రభుత్వం సొమ్మని నువ్వు అంటున్నావు. ఎక్కడ ప్రభుత్వం అయ్యా? ప్రజలే ప్రభుత్వం. ప్రజలు 100 సంవత్సరాలుగా సాగు చేస్తున్న ఆ భూమిని నువ్వు ప్రభుత్వ భూమిని మాట్లాడతావా? ఎలా మాట్లాడతావా మాటలు? అసలు బాధ్యత కలిగిన వ్యక్తిగా మాట్లాడుతున్నావా? ఓ శాసనకర్తగా మాట్లాడుతున్నావా నువ్వు? అసలు మీరు ఆ స్థాయికి ఎదిగారా మీరు? చట్టసభకి మిమ్మల్ని పంపించిన తర్వాత ఒక శాసనకర్తవయ్యండి మీరు ప్రజల పక్షాన మాట్లాడాల్సింది పోనిచ్చి, మీ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలని. ఓ పద్ధతులు లేవా? గ్రామ సభలు పెట్టారా? ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోరా? రైతులను పిలిపించి మీ భూములు తీసుకుంటారా, మీకు సమ్మతమా కాదని అడగరా? కొంతమందికి ఇవ్వచ్చు అంటచ్చు, కొంతమంది వద్దనొచ్చు కాక. ప్రజల అభిప్రాయం తీసుకోవాల్సిన బాధ్యతలు మీకు లేవా? ఒక ఇండస్ట్రీ పెట్టేటప్పుడు ఓ సిస్టమేటిక్ వే ఉంటుంది. ఆ వే మీకు తెలియదా? ఈ వేస్ అని తెలియకుండానే మీరు ఈ స్థాయికి ఎదిగినారా? మళ్ళీ